హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు సరికొత్త ఫిష్ కర్రీతో అయితే వచ్చేసిందండి. ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉండే కొయ్యంగి చేపతో ఇగురు కర్రీ చేశానండి. ఆ ఇగురు కర్రీ ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామా అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశానన్నది. కర్రీ చేసుకుంటే ముందు చేప కావాలి కదండి, అది తెచ్చుకోవడానికి అయితే మనం మార్కెట్కి వచ్చేసాం. మార్కెట్లో కొయ్యంగి చేపలు చూడండి ఎంత చక్కగా తాజాగా ఉన్నాయో, అట్లా అక్కడే తీసుకొని కట్ చేయించి ఇంటికి తెచ్చుకున్నామండి. అలా తెచ్చినట్లు శుభ్రంగా ఉప్పు నిమ్మరసం పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ చేసుకున్న ముక్కలకైతే మళ్ళీ నేను ఉప్పు పసుపు కారం నూనె కలిపి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల కారం ఉప్పు పట్టి ముక్కలు చాలా రుచికరంగా టేస్టీగా ఉంటాయండి. మన కర్రీ చేసుకునేటప్పటికి ఈ ఉప్పు కారం బాగా పట్టడం వల్ల అయితే కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. మనకు కుదిరితే 2-3 గంటలను ఉంచుకోవచ్చు, లేదంటే 1 గంట అయినా సరిపోద్దండి. చూసారు కదండి, ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టుకుంటాం. అయితే ఈ కొయ్యంగి చేపతోనండి నేను ఇగురు కర్రీ చేస్తున్నాను. చాలామంది పులుసు చేసుకుంటారు, చాలామంది ఏపుడు చేసుకుంటారండి. ఎందుకంటే ఏపుడు చేసుకుంటాక కూడా మనకి ఫ్రై కర్రీ చేసుకుంటాక ఇందులో ముళ్ళులు ఉండవు కాబట్టి చాలా బాగుంటుందండి. ఈ చేప కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, ముళ్ళులు ఎక్కువగా ఉండవు, చిన్నపిల్లలు కూడా ఈజీగా తినవచ్చు. దీంతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుందండి. చూడండి, ఉప్పు కారం నూనె ఇలా పట్టించడం వల్ల చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే నీళ్ళే తినేయాలనిపించేలాగా అంత మంచి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయి కదండి. ఈ చేప టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా తిన్నారా అండి? తింటే చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇప్పుడు దీనికోసం మసాలా అయితే రెడీ చేసుకుందామండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం అల్లం వేసి ముందు ఒక కచ్చాబచ్చగా ఒక ఫల్స్ ఇచ్చుకుందామండి. ఆ ఫల్స్ ఇచ్చుకున్న తర్వాత అయితే మళ్ళీ మనం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసి మెత్తటి పేస్ట్లా చేసుకుందామండి. మీకు కావాలనుకుంటే కొంచెం లవంగ మొగ్గలు కూడా వేసుకోవచ్చండి. నేను చేపల కర్రీకి అయితే అల్లం వెల్లుల్లి వేస్తానండి, అందుకని అలా చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది కూడా పేస్ట్లా చేసుకొని గ్రేవీ తయారు చేసుకున్న ఉందామండి. మనం గ్రేవీకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అయితే స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆ బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితేనండి మనం కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. ఇలాగా మనం ఆయిల్లో కరివేపాకు వేయించుకుంటే ఆ ఫ్లేవర్ ఆయిల్కి పట్టి మనం ఏ కర్రీ చేసుకున్నా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. చేపల కర్రీలోని ఇలా వేయించుకున్న కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇలా ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలండి. చూడండి, ఇలాగే మనకు కావాలితే ముందుగానే ఇలా ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవచ్చండి. నేనైతే గ్రేవీ మరుగుతున్నప్పుడు వేసుకున్నానండి. మనకి ఈ గ్రేవీ మంచిగా వేగడానికైతే నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా మనకి పచ్చివాసన పోయి త్వరగా ఉల్లిపాయ ముద్ద అనేది మంచిగా వేగుతుందండి. చూసారు కదా, ఇది మీడియం మంటలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల ఇది వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు అలాగే సపోర్ట్ అవుద్దండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసినట్టుగా అవుద్దండి. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి మీరు ఎంతో సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారండి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిపోయింది కదండి. ఇందులోకి మనం ఫస్ట్ ముక్కల్లో కారం పసుపు వేసుకున్నాం, మళ్ళీ ఇందులో కూడా కొంచెం వేసుకుంటున్నానండి. ఉప్పు మనం వేగుతున్నప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకొని మనం మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇదంతా కలిపేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపోయినంత ముక్కలు ఉడకడానికి కావలసినంత వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మరుగు వస్తున్నప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో పరుచుకోవాలండి. చూడండి, ఇలా బుడగల్లా వస్తున్నాయి కదా, మరుగు వచ్చింది. ఒకసారి మళ్ళీ కలుపుకొని కావాలంటే ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని చాలా పోతే వేసుకోవచ్చండి. ఈ ముక్కలన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకుంటే ఉడికిన తర్వాత మనం తీసుకునేటప్పుడు విరుక్కోకుండా చక్కగా వస్తాయండి. ఇవన్నీ పరుచుకోవాలండి, 1 by 1 పరుచుకొని చక్కగా చూడండి అన్నీ పరుచుకున్న తర్వాత ఆ బౌల్లో కూడా వాటర్ వేసుకొని కొంచెం ఆ వాటర్ని కూడా ఇలా ఇందులో వేసేసుకుంటే సరిపోద్దండి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికి రాగానే మళ్ళీ మీడియం మంటలో పెట్టి గ్రేవీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుంటే మనకు చేపల కూర అనేది రెడీ అయిపోద్ది. చేపల కూర చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే మనం అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ చేప అనేది చాలా రుచికరంగా ఉంటుందండి. చూడండి, అన్నిటికి సరిపడేలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఈ కర్రీ అన్నది మనం మట్టి దాకలో చేసుకున్న చాలా రుచికరంగా ఉంటుందండి. చూసారు కదండి, ఇలా చూసారు కదా, ఒకసారి ఇలా మరుగు రాకుండా ఒకసారి ఉప్పు కారం చూసుకొని, ఎందుకంటే మనం ముక్కలకు కూడా పట్టించాం కదా, ఇప్పుడు గ్రేవీలోకి దిగుతుంది కదా అదంతాను. చూసారుగా, ఇలా పచ్చిమిరపకాయలు అయితే ఇలా వేసుకుంటున్నానండి. మనం టేస్ట్ తగినట్టుగా చూసుకొని మళ్ళీ ఉప్పు కారం చాలా పోతే వేసుకుంటే సరిపోద్దండి. ఇలా మళ్ళీ గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకోవాలండి, ముక్కలు విరగకుండా ఉంటాయండి. ఇలా మీడియం మంట పెట్టి గ్రేవీ అంతా దగ్గరగా వచ్చి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చేపల కూర అనేది రెడీ అయిపోద్దండి. ఇలా సగం కొంచెం ఉడికిన తర్వాత ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. చేపల కూర చేసుకోవడం చాలా ఈజీ కదండి. వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసేవచ్చు. దీనికి మసాలా కూడా ఎక్కువ ఏమో అవసరం ఉండదండి.
చూసారు కదా, మనకి ఎంతో ఎమ్మి టేస్టీగా ఉండే కొయ్యంగి చేపల ఇగురు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేస్తాం. చల్లారిన తర్వాత అయితే సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడిగా తీస్తే ముక్కలు విరిగిపోతాయండి. కొంచెం చల్లారిన తర్వాత మనం తీస్తే ఇరగకుండా చక్కగా ముక్క పలంగా వస్తాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా మంచిగా వచ్చిందో, ముక్కలు కూడా చెక్కు చెదరలేదు కదండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి. టేస్ట్ అయితే ఎంత సూపర్గా వచ్చిందండి. ఎంతో రుచికరంగా ఉంది. ముక్క కూడా తొనల కింద వచ్చిందండి. ఎక్కడ మనకి ఇరగకుండా ముళ్ళులు కూడా లేకుండా చాలా బాగుందండి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.